హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేస్తుంది, తెలిసిందే కదా అందరికీ. సో దానికి సంబంధించింది చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు చాలా పర్సనల్గా కూడా మెసేజెస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ ఇంటర్ వాళ్ళకి. సో ఆ డౌట్స్ మొత్తం నేను ఈ వీడియోతో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఈ వీడియోలో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీకు మొత్తం క్లియర్ అయిపోతాయి. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఎండ్ వరకు చూస్తేనే అసలు మీ డౌట్స్కి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ ఈ వీడియో వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సేమ్ టైం సచివాలయంలోకి వెళ్ళి ఫస్ట్ డౌట్ ఏంటంటే సచివాలయంలోకి వెళ్ళి మీరు చేసుకోవాలా అంటే లేదండి, మీరు సచివాలయంలోకి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆన్లైన్లో ప్రోటోల్ అనేది ఉంటుంది. ప్రోటోల్లో మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఆ ప్రోటోల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇస్తున్నాను, కింద అయితే ఇస్తున్నాను, వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ సెకండ్ డౌట్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి అంటే ప్రోటోల్లో ఆప్షన్ అనేది లేదు. ఇంటర్మీడియట్కి ఉన్నది పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, ఐటీఐ. సో ఇవి మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఇంటర్ చేశారు, మీరు నెక్స్ట్ డిగ్రీ చేస్తున్నారు అంటే మీరు గ్రాడ్యుయేషన్కి అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అనేది అప్లై అయితే చేసుకోండి. లేదు ఇంటర్ అని అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇయర్ అనేది ఇవ్వండి. సో ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఓపెన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా అని అంటే ఎస్, ఓపెన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఓపెన్గా చదువుతున్నా, ఆల్రెడీ మీరు ఇంటర్ ఓపెన్గా చేసినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ ఇంకో డౌట్ ఏంటి అని అంటే ఇంటర్కి సంబంధించింది ఎంఈసీ కానీ ఎంపీసీ కానీ అవి లేవు. సో ఎట్ పర్సీవింగ్ మీరు చేస్తున్నారు కదా, ఎట్ పర్సీవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎట్ ప్రెజెంట్ చదువుతున్న డిగ్రీకి సంబంధించిన కోర్స్ మాత్రమే ఇవ్వండి మీరు. సో దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఫోన్ నెంబర్స్ అనమాట. అంటే ఆధార్ కార్డులో లింక్ అయిన నెంబర్ వేరు ఉంటుంది అండ్ ఎట్ ప్రెజెంట్ మీరు వాడుతున్న నెంబర్ వేరేగా ఉంటుంది. సో డోంట్ వరీ, మీరు ఆధార్ కార్డ్కి సంబంధించిన అది కూడా ఇవ్వండి అండ్ ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంది, అది కూడా ఇవ్వండి. రెండు ఇవ్వండి, ప్రాబ్లం అయితే లేదు. అండ్ అప్లై చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది, లేదా మీకు సచివాలయం నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ అనేది వాళ్ళకి వస్తుంది. సో మీరు అప్లై చేశారు కదా, సో మీరు సచివాలయంలోకి వచ్చి వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్పేసి మీకు వస్తుందన్నమాట. సో మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటి అని అంటే అప్లై చేస్తున్నప్పుడు కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది కంప్లైంట్ వస్తున్నారు. మీకు కరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటే మీకు సబ్మిట్ చేసిన తర్వాత రీచెక్ చేసుకోండి డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుందన్నమాట, దానికి చేయకండి. అండ్ సర్టిఫికేట్స్ మెయిన్గా మీకు ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే, కంప్యూటర్కి సంబంధించింది, కోర్స్కి సంబంధించింది ఏమైనా సర్టిఫికేట్స్ కానీ ఉంటుంటే మీరు అక్కడ సబ్మిట్ ఇవ్వండి సర్టిఫికేట్. ఎందుకంటే మీకు ఫర్దర్గా జాబ్ ఇస్తున్నప్పుడు మీకు ఇది బెనిఫిట్గా ఉంటుందన్నమాట. సో ఇదండి డౌట్. ఇప్పుడు నేను ప్రోటోల్లో ఎలా వెళ్ళాలి, ఎలా ఆధార్ కార్డు ఇవ్వాలి, ఓటీపీ వస్తుంది, ఏ ప్రోటోల్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి అనేది నేను ఒక చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను. మీరు ఆ క్లిప్ చూడండి. చూసిన తర్వాత ఆధార్ అప్లై ఇవ్వాలి, ఓటీపీ వస్తుంది, తర్వాత ఫోన్ నెంబర్, తర్వాత ఓటీపీ, తర్వాత ఈమెయిల్ ఇవ్వాలి, తర్వాత ఓటీపీ, నెక్స్ట్ మీ డీటెయిల్స్, మీ కోర్స్ ఇవ్వాలి, దాని తర్వాత మీరు ఏ ఇయర్ అనేది ఇవ్వాలి అండ్ లాంగ్వేజెస్. అంతే, సబ్మిట్ చేసేయండి. మీకు ఫోన్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది, సక్సెస్ఫుల్గా మీరు సబ్మిట్ చేశారు అని చెప్పేసి. సో దాని తర్వాత యూ హ్యావ్ కాల్ అనేది వస్తుందన్నమాట. సో అంతే అండి. సో ఇవి డౌట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఏమనుకోకండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో నేను ఈ వీడియోతో మీ క్వశ్చన్స్ అన్నికి నేను ఆన్సర్ ఇచ్చాను అని అనుకుంటున్నా. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా మీరు డైరెక్ట్గా నాకు కామెంట్ చేయండి, లేదంటే కింద నాకు సోషల్ మీడియా అకౌంట్స్లో నేను లింక్ అయితే ఇస్తున్నాను, వాటిలో ఫాలో అయ్యి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ అయితే తప్పకుండా చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.